కినోవా బ్రోకలీ ప్యాటీస్. వావ్, సో కినోవా బ్రోకలీ ప్యాటీస్ అసలు మొత్తం హెల్దీ ఫుడ్డే ఉంది. అండ్ ప్యాటీస్ కాబట్టి నువ్వు కొంచెం టేస్టీగా చేస్తావు అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, సో బైండింగ్ కి ఎగ్ యూస్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ వైస్ కూడా బాగుంటుంది ఎగ్. అండ్ ఇంకోటి ఏదో పౌడర్ కనిపిస్తుంది, అది బ్రెడ్ క్రమ్స్ పౌడర్. సో ఇంకొంచెం క్రంచీనెస్ కూడా ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తే. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసిన కినోవా. ఓకే, నెక్స్ట్ బ్రోకలీ, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, బ్రెడ్ క్రమ్స్ కూడా. ఓకే, సో చక్కగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేద్దాం, ఒక స్పూన్. సో యూజువల్గా స్నాక్ ఆప్షన్స్ కాబట్టి మనం ఈవినింగ్ టైం తీసుకోవచ్చు. ఎస్, అవును. సో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, ఇందులోనే ఎగ్ కూడా బీట్ చేసేద్దాం. సో కొంచెం పెద్ద స్పూన్ ఇచ్చేస్తే మిక్స్ చేసేస్తాం. సో ఎగ్ మొత్తం కూడా చూసి దాని ప్రకారం మనం వాటర్ పడుతుందో లేదో సరిపోతుందో చూసుకోవాలి. ఒక కినోవా కూడా వేసాం కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ. పర్ఫెక్ట్ గా మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ మనం దీన్ని ప్యాటీస్ లాగా వేసి కొంచెం బ్రెడ్ క్రమ్స్ లో ముంచేసి మనం దీన్ని సార్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా ప్యాన్ నేను హీట్ చేసేస్తాను. ఓకే, సో నూనె కూడా వేసేసుకొని ప్యాన్ హీట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ చీజ్ కూడా గ్రేట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది ఆప్షన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చీజ్ వద్దన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు చీజ్ గ్రేట్ చేసి ఇస్తే ఇంకొంచెం వాళ్ళకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి సో మనం ఎన్ని తీసుకుంటే బెటర్? సో ఇది ఒక 2 to 3 ప్యాటీస్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు మనం చాలా చిన్న సైజులోనే చేస్తాం దీన్ని. ఓకే, సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటాను హ్యాండ్స్కి. సో మనం కావాలంటే కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, అవును. చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని కానీ లేదంటే చిన్న పీసెస్ స్లైస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ప్యాటీస్ అయితే మనం ఈవినింగ్ టైమ్స్లో చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ పిల్లలు అందరూ ఎవరు కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏముండవు, ఎందుకంటే రెగ్యులర్గా మనము కినోవా ఇదంతా యూస్ చేసుకుంటుంటాం కాబట్టి. అవును, ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందరూ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి హ్యాపీగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. పర్ఫెక్ట్. సో ఇవైతే రెండు వైపులా కాల్చుకుని. ఓకే పల్లవి, సో చాలా క్రంచీగా రెడ్డిష్గా బాగున్నాయి. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఓకే లాస్య, కినోవా బ్రోకలీ ప్యాటీస్ రెడీ.
టేస్టీ కినోవా బ్రోకలీ ప్యాటీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కినోవా బ్రోకలీ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కినోవా 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, బ్రెడ్ పొడి 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, చీజ్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కినోవా బ్రోకలీ ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన కినోవా, బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బ్రెడ్ పొడి, మిరియాల పొడి, ఉప్పు, కోడిగుడ్డు, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి ఈ మిశ్రమాన్ని చిన్నగా వడల్లాగా చేసుకొని తవ్వాపై వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కినోవా బ్రోకలీ ప్యాటీస్ రెడీ.